ఫ్రెండ్స్, రాష్ట్రంలో భూకంపం ప్రభావం ఎంతో ఇప్పుడే తెలుసుకోండి. ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖను కామెంట్ చేయండి. లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం. అదేవిధంగా రాష్ట్రంలో ఎందుకంత భూకంప ప్రభావం ఉంది, అసలు ఏమిటనే విషయాలు మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, భూకంపాల విపత్తు గురించి మాట్లాడేటప్పుడు భూభౌగోళికంగా భారతదేశం మొత్తం 4 ప్రధాన సిస్మోటిక్ జోన్లుగా విభజించారు. ఇది భూకంపం సంభవించే ప్రమాద స్థాయిని ఆధారంగా తీసుకొని రూపొందించబడిన మ్యాప్. దీనివల్ల ఏ ప్రాంతానికి ఎంత ముప్పు ఉందో అంచనా వేయడం సాధ్యమవుతుంది. అయితే దేశంలో అత్యంత ప్రమాదకరమైన భూకంప మండలంగా జోన్ 5 గుర్తించబడింది. ఈ ప్రాంతాల్లో భూకంప తీవ్రత మోర్కాలి స్కేల్పై 9 వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఈ జోన్లో ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్, కచ్ ప్రాంతాలు, అండమాన్ దీవులు వంటి ప్రాంతాలు ఉన్నాయి. జోన్ 4 భూకంప తీవ్రత అధికంగా ఉండే ప్రాంతంగా పరిగణించబడుతుంది. ఇక్కడ 8 వరకు భూకంప తీవ్రత నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్రలోని కొంతమంది ప్రాంతాలు ఈ జోన్లో ఉంటాయి. అయితే జోన్ 3లో భూకంప తీవ్రత సగటుగా 7 వరకు ఉంటుందని అంచనా. ఇది మధ్యావస్థ భూకంప ముప్పు గల ప్రాంతంగా చెప్పవచ్చు. రాజస్థాన్, కొంకణ్ తీరం వంటి ప్రాంతాలు ఇందులో చేరుతాయి. మన తెలుగు రాష్ట్రాలు పరిస్థితి విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండో జోన్ పరిధిలో ఉంటాయి. అయితే ఇది తక్కువ భూకంప ముప్పు ఉన్న ప్రాంతంగా గుర్తించబడింది. సాధారణంగా ఇక్కడ భూకంప తీవ్రత 7 కన్నా తక్కువగా ఉంటుంది. దీంతో ఈ రాష్ట్రాల్లో భూకంపాల ముప్పు తక్కువగా ఉండేలా కనిపిస్తుంది. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.